ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. జనవరి 11న నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. ఈ నెల 18న నామినేషన్ దాఖలు, చివరి 19న నామినేషన్ స్క్రూటినీ ఉంటుంది. ఇక 22న నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. జనవరి 11న నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. ఈ నెల 18న నామినేషన్ దాఖలు, 19న నామినేషన్ స్క్రూటినీ ఉంటుంది. ఇక 22న నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. రైట్ గా డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక జనవరి 18న నామినేషన్ చివరి తేదీ గడువునిచ్చింది. ఇక 19వ తేదీన స్క్రూటినీ, అదేవిధంగా జనవరి 22న ఉపసంహరణకు తేదీ ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 29న పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ తర్వాత అదే రోజు ఫలితాలు విడుదల చేస్తుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీల వారీగా చూస్తే 2 స్థానాలు, ఒకటి మాజీ ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో వారిద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో ఆ 2 స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఇప్పుడున్న అసెంబ్లీలో, కొత్త అసెంబ్లీలో 2 పార్టీల వారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బలాబలాలు చూస్తే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే 39.5 ఓట్లు ఒక అభ్యర్థికి రావాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ప్రస్తుతానికి 39 మంది ఎమ్మెల్యేలతో ప్రస్తుతానికి అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 64 అభ్యర్థులతో ఎమ్మెల్యేలతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉండడంతో 2 స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని రంగంలో దించితే ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుంది. అయితే ఒకవేళ 3వ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించితే, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులను పోటీ పెడితే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే మజ్లిస్ పార్టీ బయట నుంచి మద్దతు తెలుస్తుంది కాబట్టి 7 ఎమ్మెల్యేలు మజ్లిస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రంగంలో దించితే ఏకగ్రీవంగా ఒక అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థులను రంగంలో దించుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీ ఒకే అభ్యర్థులను రంగంలో దించితే, కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని దించితే మాత్రం ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతాయి. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అత్యధిక స్థానాలతో ఉంది కాబట్టి 2వ అభ్యర్థిని రంగంలో దించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను, ఓట్లను ఇటు కాంగ్రెస్ పార్టీ వేయించుకోగలిగితే మాత్రం ఎన్నికలు అనివార్యమవుతాయి. అయితే ప్రస్తుతానికి ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. 64 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది దాదాపు 40 మందే కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎవరి మద్దతు లేదు. కానీ 2వ ఎమ్మెల్సీ అభ్యర్థిని రంగంలో దించితే మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను, అదేవిధంగా మజ్లిస్ ఒకవేళ అంతర్గతంగా మద్దతు ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ 2వ అభ్యర్థిని రంగంలో దించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో తాము బహిరంగంగా కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తా అన్నా కూడా తాము తీసుకునే పరిస్థితులు లేవని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి రంగంలో దించితే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని రంగంలో దించితే 2 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 2వ అభ్యర్థిని పోటీలో పెడితే మాత్రం పోలింగ్ అనివార్యమయ్యే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సూర్య.